థ్యాంక్ యూ బ్రదర్. దేవుని నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. మరొకసారి అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. దయగలిగిన యేసయ్య, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ సాయంకాల సమయం అందు మా మధ్యలోనికి రండి. వరకు పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి సహాయం చేశారు. వందనాలు. ఈ సేవకుని జీవితంలో మీరు జరిగించిన నీ కార్యమును బట్టి నీకు వందనాలు. ప్రవ్వా, ఆపద కాలమందు నువ్వు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి వాగ్దానాన్ని నెరవేర్చిన దేవానికి స్తుతులు. నీ నామాన్ని మహిమపరుచుకున్నందుకే నీకు వందనాలు. ఈ సాయంకాలం నన్ను మమ్మల్ని మీరు బలపరచండి. దేవా, నా నాలుకను పెదవులను కాల్చండి. నేనైతే ఏ మాత్రం యోగ్యత అర్హత నాకు లేదు. కేవలం నీ కృపను బట్టి, నీ బిడ్డల మాటలను బట్టి నేను ఇక్కడ ఉన్నాను. ప్రవ్వా, నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. నాతోను మా అందరితోనూ మీరు మాట్లాడండి. నీవు మాట్లాడితే మాకు మేలు జరుగుతుంది ప్రవ్వా. నీ మాటలు మాకు అవసరం. నీవు మాతో ఉండి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ సాయంకాల సమయమందు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాము. బైబిల్లో చాలా మంది హీరోస్ ఉన్నారు. హీరోస్ అంటే కొంతమంది రాజులు ఎవరైతే చక్కగా పరిపాలించారో వాళ్ళని మనం హీరోస్ గా చెప్పుకుంటాము. కొంతమంది ప్రవక్తలను మనం హీరోస్ గా, మనం సండే స్కూల్స్ లో చిన్న పిల్లలకి చెప్పేటప్పుడు ప్రవక్తలను మన గురించి మనం వాళ్ళ హీరోస్ గా మనం చూపిస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కొన్నిసార్లు మనం వారియర్స్ ని, యుద్ధంలో నైపుణ్యత కలిగి చక్కగా యుద్ధాలు చేసి గెలిచిన వారిని మనం హీరోస్ గా చూపిస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మోషేని మనం ఒక నాయకునిగా మనం చెప్పుకుంటాము. ఏలియాని ఒక మంచి ప్రవక్తగా గురించి ప్రవక్తల్లో ఒక మంచి ప్రవక్తగా ఏలియా గురించి చెప్పుకుంటాము. రాజుల గురించి మాట్లాడినప్పుడు దావీదు గురించి ఒక హీరోగా మనం చెప్పుకుంటా ఉంటాము. సో ఈ దినము మనం అలాంటి హీరోనే, బట్ హీఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఆయన ఒక రూలర్ కాదు, ఒక వారియర్ కాదు, ఒక దేవుని సేవకుడు కాదు, ఒక ప్రీచర్ కాదు. అలా కానీ ఆయన ఒక క్రాఫ్ట్స్మెన్, అంటే హస్తకళాకారుడు. ఒక హస్తకళాకారుడు గురించి ఈ దినం మనం చూద్దాం. ఆయన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన దేవుని ఆత్మచేత అతన్ని నింపి దేవుని పని నిమిత్తము ఒక ఎక్స్ట్రాడినరీ వేలో దేవుడు ఎలాగో తనను వాడుకున్నాడో ఈ దినము ఆ వ్యక్తిని గురించి మనం చూద్దాం. అతని పేరే బెసలేలు. సో నిర్గమకాండము 31వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలలో తన గురించి క్లుప్తంగా రాయబడి ఉంది. నిర్గమకాండము 31వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యోధా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచి తిని, విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారముతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే బెసలేలుని దేవుడు పిలిచి ఆయన పని నిమిత్తమే వాడుకుంటున్నాడు అన్నమాట. దేవుడు జనరల్ గా దేవుని పిలుపు అన్నది మనకు ఉంటది కదా. దేవుని పిలుపు అందుకొని మేము దేవుని పరిచర్యలోకి వచ్చాము, సంఘాన్ని మొదలు పెట్టాము, దేవుని పరిచర్య చేస్తున్నాం, వాక్యం బోధిస్తున్నామని చెప్తా ఉంటారు జనరల్ గా. అంటే దేవుని పిలుపు అన్నది ఇట్స్ నాట్ ఓన్లీ జనరల్లీ ఇట్స్ నాట్ ఓన్లీ టు ప్రీచ్ ద గాస్పెల్. ఓకే, సో ఇక్కడ దేవుడు కొన్ని ప్రత్యేకమైన పనుల నిమిత్తం ఆయన మనుషులను
ఎన్నుకొని ఆయన పరిచర్యకు పిలుస్తా ఉంటాడు. ఓకే, ఇక్కడ దేవుడు ఒక హస్త కళాకారుని, క్రాఫ్ట్స్ మెన్ ని పిలిచి దేవుని పరిచర్య చేయటానికి తనని వాడుకుంటున్నాడు అనమాట. ఈ బెసలియల్ జీవితంలో కొన్ని సంఘటనలు, దేవుడు తనని ఎలా పిలిచాడు, ఎలా వాడుకున్నాడు, ఎలాగ దేవుని ఆత్మచేత నింపాడు అన్నవి కొన్ని విషయాలను మనం ఈ సాయంకాలం చూద్దాము. ఈ వాక్య భాగం మనం చూసినట్లయితే మోషేకి దేవుడు మోషేని పిలిచి అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలులో నుండి పేరు పెట్టి, బెసలేలు యొక్క పేరును పెట్టి పిలిచి పేరు చెప్పి తనకి ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమని ఆ బాధ్యతను బెసలేలకు అప్పగించమని చెప్తున్న ఆ సందర్భంలో ఈ వాక్యం అంతా రాయబడి ఉందన్నమాట. ఒక ప్రత్యక్షపు గుడారం, టాబర్నికల్ ని బిల్డ్ చేయడానికి బెసలేల్ని దేవుడు వాడుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2వ వచనంలో ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వాణిని పిలిచి తిని, అంటే గాడ్ కాల్స్ బై నేమ్. ఇజ్రాయేల్లో ఎవరో ఒకరిని పిలువు, వాళ్ళని పిలిచి ఈ పని చేపించు అని చెప్పట్లేదు మోషేతో. సో పర్టికులర్ గా ఒక పేరు పెట్టి బెసలేలుని నేను ఎన్నుకున్నాను, తనని పిలిచి తనతో ఈ పని చేపించు అంటే ర్యాండమ్ గా ఆయన సెలెక్ట్ చేసుకోలేదు. అక్కడ ఉన్నటువంటి 6 లక్షల మంది వెళ్ళారని, కాల్బలం వెళ్ళారని మనకు చూస్తాము. అక్కడ ఉన్నటువంటి అంతమంది క్రౌడ్ లో నుంచి హీ డిడ్ నాట్ పిక్ ర్యాండమ్లీ. కానీ హీ న్యూ పర్సనల్లీ, ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా ఆయన ఎరిగి ఉన్నాడు అనమాట. వ్యక్తిగతంగా ఎరిగి ఉండి ఒక స్పెసిఫిక్ పర్పస్ నిమిత్తం బెసలేల్ని దేవుడు పిలుచుకున్నాడు. దేవునికి మన అందరము పర్సనల్ గా తెలుసు. నీ పేరు నా పేరు పర్సనల్ గా తెలుసు ఆయనకి. క్రౌడ్ లో, గుంపులో లాగా దేవుని దగ్గర ఉండదు. సో ఒక్కొక్కరి పట్ల దేవునికి ఒక పర్పస్ ఉంది, ఒక గొప్ప ఉద్దేశంతో దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించాడు. అండ్ ఒక ఉద్దేశంతో ఆయన తన పరిచర్యకు మనల్ని పిలుస్తా ఉన్నాడు. ఆయన పరిచర్యకి పిలవడం అనేది కూడా ఇట్స్ నాట్ యాక్సిడెంటల్, ఏదో జరిగింది యాక్సిడెంటల్ గా అయిపోయింది అనుకోవడానికి లేదు. కానీ దేవునికి నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశము, ఒక డివైన్ పర్పస్ ఉంది. ఆ ఉద్దేశంతోనే నువ్వు నేను ఈ లోకానికి పంపబడ్డాము. చాలా సార్లు మనం క్రౌడ్ లో ఉన్నప్పుడు మనల్ని ఎవరు అబ్జర్వ్ చేయకపోవచ్చు, ఓవర్లుక్ చేస్తారు. కొన్నిసార్లు పీపుల్ మే నాట్ రికగ్నైజ్ అస్. కాకపోతే దేవుడు మాత్రం ఎన్నడూ కూడా అలాగా వదిలిపెట్టేసే దేవుడు కాదు. కంపల్సరీ మనల్ని ఆయన గుర్తిస్తాడు, రికగ్నైజ్ చేస్తాడు. మనకు ఉన్నటువంటి తలాంతులను, మన బ్యాక్గ్రౌండ్ ని, మనకు ఉన్నటువంటి అనుభవాలతో ఆయన తన యొక్క ప్రణాళికను చేయడానికి సిద్ధపడతా ఉంటాడు అనమాట. సో మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దేవునికి మనందరము పేరు పేరున తెలుసు. అది ఎంత గొప్ప సంతోషకరమైన వార్త కదా. పర్సనల్ గా మనం ఆయనకు తెలుసు, పేరు పెట్టి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ నాట్ ఓన్లీ కాల్స్ us, he also equips us. మనకి ఆయన మనల్ని పిలిచి ఏ పని నిమిత్తమై ఆయన మనల్ని వాడుకోబోతున్నాడో దానికి కావలసినటువంటి వాటన్నిటిని సమకూరుస్తుంది, కావలసిన సామాగ్రిని ఆయన సమకూరుస్తా ఉన్నాడు అనమాట. హీ ఎక్విప్స్ us with the ఎక్విప్మెంట్ అనమాట. ఏదైతే మనకి అవసరమై ఉన్నవో వాటన్నిటిని ఆయన మనకి ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని 2వ విషయంగా మనం చూస్తే, దేవుడు తన ఆత్మ చేత బెసలేలును నింపుతున్నాడు. 31వ అధ్యాయంలోనే 3వ వచనం మనం చూసినట్లయితే చివరి భాగంలో, వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. చివరి లైన్ లో మనం చూసినట్లయితే 5వ వచనం, వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను అంటే పరిశుద్ధాత్మ దేవుడు అతని మీదకి వచ్చినట్లు అన్నమాట. మనం వాక్యం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ప్రవచించారని చూస్తాము, ప్రీచింగ్ వాక్యం బోధించారు, అద్భుతాలు జరుగుతున్నాయి అని మనం చూసాం కదా. సౌలు వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ ప్రవచించారు, సౌలు కూడా ప్రవచించాడని రాయబడి ఉంది.
అపోస్తల కార్యాల్లో శిష్యులందరూ కూడా మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యకి వస్తే వారు ప్రవచించారు, భాషల్లో మాట్లాడారు, ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ఆత్మచేత తను నింపబడి సో తనకి ఇవ్వబడిన పనిని తను చేయగలుగుతున్నాడు అన్నమాట. దేవుని ఆత్మచేత నింపబడి ఆ దేవుని పనిని చేస్తున్నాడు. సో దేవుని ఆత్మచేత నింపబడటం అన్నది ఇట్స్ నాట్ ఓన్లీ చర్చ్ యాక్టివిటీ. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, మందిరంలో చర్చిలో ఉన్నప్పుడు దేవుని ఆత్మచేత నింపబడటం, దేవుని పరిచర్య చేయటం అదొక్కటి. అంటే స్పిరిచువాలిటీ అన్నది ఇట్స్ నాట్ లిమిటెడ్ టు ద చర్చ్ యాక్టివిటీ. ఓకే. సో ఇక్కడ దేవుని ఆత్మచేత నింపబడిన ఈ బెసలేలు దేవుడు తనకు అప్పగించిన పనిని నిపుణతతో చేయటానికి దేవుడు తన ఆత్మచేత నింపి వాడుకుంటున్నాడు అనమాట. సో కాబట్టి దేవుని ఆత్మచేత మనం నింపబడాలి. మనం వర్క్ చేసే ప్లేసెస్ లో దేవుని ఆత్మచేత మనం నింపబడాలి. మన ప్లేసెస్ కూడా అవి వర్షిప్ ప్లేసెస్ గా, అంటే వర్క్ ప్లేసెస్ ఒక వర్షిప్ ప్లేస్ గా అది చేయగలిగే పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఉండాలని మనల్ని అలా ఉండాలని ఆశపడుతున్నాడు అనమాట. సో అవర్ వర్క్ ప్లేసెస్ కెన్ బికమ్ అ వర్షిప్ ప్లేస్. ఓకే. సో అలాగ దేవుని ఆత్మచేత బెసలేలు నింపబడ్డాడు. దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత మూడవదిగా మనం చూస్తే గాడ్ గివ్స్ ఎబిలిటీస్ టు డూ ద వర్క్. ఏ పనైతే మనకి దేవుడు అలాట్ చేశాడో, ఏ పనైతే ఆయన మనకి చేయడానికి అప్పగించాడో ఆ పని చేయటకు కావాల్సిన శక్తి సామర్థ్యాలను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇక్కడ బెసలేలుకి కూడా 4-5 వచనాలు చూసినట్లయితే దేవుడు తనకి ఏం చూసినట్లయితే మనకి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారంతో, వెండితో, ఇత్తడితో పని చేయటానికి, రత్నాలను పొదిగి సానపెట్టడానికి, కర్రతో పని చేయడానికి, సమస్త విధములైన పనులు చేయటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే జ్ఞాన విద్య వివేకములను, సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు చేస్తున్నాడు అనమాట. అంటే గాడ్ ఈస్ గివింగ్ స్కిల్స్ అండ్ క్రియేటివిటీ. అంటే నిపుణతను, జ్ఞాన వివేకములకు ఆధారమగు దేవుడు ఆ పనిని అప్పగించినప్పుడు ఆ పని చేయటం కావలసిన స్కిల్ ని కూడా, క్రియేటివిటీని కూడా ఇలా చెయ్యి అని చెప్పినప్పుడు దేవుడు చెప్పిన దానిని ఇమాజిన్ చేసుకొని ఆ మంచి అవుట్పుట్ రావడానికి క్రియేటివిటీ అనేది ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అన్నమాట. సో దేవుడు చెప్పిన దాన్ని ఇమాజిన్ చేసుకొని ఒక ప్రత్యక్షపు గుడారాన్ని తను బిల్డ్ చేయాలి. సో అవన్నీ చేయటానికి ఈ వస్తువులన్నిటిని యూజ్ చేసి ఆ మంచి అవుట్పుట్ రావడానికి, దేవుడు ఆశించిన మేరకు దాన్ని చక్కగా తయారు చేయడానికి బెసలేలుకు దేవుడు స్కిల్ ఇచ్చాడు. ఓకే. నిపుణత కలిగిన ఆ నిపుణతను ఇక్కడ ఏమని రాసి ఉంటదంటే సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగుతుంది అనమాట. అన్ని విషయాల్లో నిపుణతను దేవుడు తనకి అనుగ్రహించాడు. దేవుడు మన జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని తలాంతులు ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన తలాంతులు, టాలెంట్స్. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద టాలెంట్స్ దట్ గాడ్ హెస్ గివెన్ టు యూస్. వాటిని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. దేవుడు మనకిచ్చిన ఆ తలాంతులతో ప్రభు మహిమ కొరకు మనం జీవించాలి. కొంతమంది దేవుడు ఇచ్చినటువంటి తలాంతులతో వ్యాపారం చేస్తూ ఉంటారు, కానీ అది కాదు, ఇన్కమ్ బిల్డ్ చేసుకోవడం కాదు, కానీ దాని ద్వారా దేవుడిచ్చిన తలాంతుల ద్వారా అనేకులను ప్రభు వైపు త్రిప్పి ప్రభుకు మహిమకరంగా మనం జీవించాలి. ప్రభుకు మహిమ తెచ్చేవారిగా మనం ఉండాలి. బైబిల్లో మనం చూసినట్లయితే ఒక వ్యాపారవేత్త తన దాసులను పిలిచి, దూరదేశానికి వ్యాపారానికి నేను వెళ్తున్నాను, నేను వెళ్ళొచ్చే లోపు మీకు ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చి వీటితో వ్యాపారం చేసి వాటిని మల్టిప్లై చేయండి, నేను వచ్చి మళ్ళీ వాటి గురించి అడుగుతాను అని చెప్పిన ఉపమానాన్ని యేసు ప్రభు వారు తెలియజేస్తా ఉన్నారు. సో 3 తలాంతులు తీసుకున్న వాళ్ళు వాటితో వ్యాపారం చేసి వాటిని మల్టిప్లై చేశారు. కానీ 1 తలాంతు తీసుకున్నవాడు దాన్ని తీసుకెళ్లి పాతి పెట్టి అలాగే ఉంచుతాడు.
ఆ సేవకుడు లేకపోతే ఆ యజమానుడు దూరదేశం నుండి తిరిగి వచ్చి ఆ టాలెంట్స్ గురించి, ఆ తలాంతుల గురించి ప్రశ్నించినప్పుడు వాళ్ళు మొదటి ఇద్దరు కూడా వాళ్ళకి ఇవ్వబడిన తలాంతులను ఎలాగో డబల్ చేశాడో చూపించినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలవడం జరిగింది. మూడో వాడు వాటిని తీసుకెళ్లి పాతి పెట్టాడు. చివరికి తనని సోమరి అయిన చీట దాసుడా, వెలుపటి చీకటిలోనికి వీని త్రోసివేయడు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటై ఉండునని చెప్తా ఉన్నారనమాట. సో మనకిచ్చిన తలాంతుల్ని మనం దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడేవారిగా ఉండాలి. ప్రతి ఒక్కరికి దేవుడు కొన్ని తలాంతులు ఇస్తాడు. మనకి ఏ తలాంత్ ఇవ్వబడిందో, మనకి దేవుడు ఎలాంటి స్కిల్స్ ఇచ్చాడో, ఎలాంటి టాలెంట్స్ ఇచ్చాడో మనం ఐడెంటిఫై చేసుకుని వాటి ద్వారా అనేకులను ప్రభు దగ్గరికి త్రిప్పగలిగే వారిగా మనం ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అది టాలెంట్స్ ఇవ్వటకు దేవుడు యొక్క ఉద్దేశం అది. సో వాటిని తీసుకెళ్ళి ఎక్కడో దాచేసి, లేకపోతే కొంతమేరే వాడతారు. ఎక్కువగా దేవుడు ఇచ్చిన తలాంతుల్ని కంప్లీట్ గా యూజ్ చేయరు. ఫుల్ గా వాటిని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడకుండా కొన్నిటిని వాడతారు, కొన్నిటిని దాస్తా ఉంటారు. అలా కాకుండా దేవుడు మనకిచ్చిన తలాంతులను ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు మనం వాడవలసి ఉన్నది. తర్వాత మనం చూసినట్లయితే 35వ అధ్యాయము, నిర్గమకాండము 35వ అధ్యాయము 30 నుండి 35 వచనాలు చూసినా కూడా సేమ్ ఇక్కడ 31వ అధ్యాయం 5 వచనాల్లో ఎలా అయితే రాయబడి ఉందో ఇక్కడ కూడా సేమ్ అవే వచనాలు రాయబడి ఉంటాయి అన్నమాట. ప్రత్యక్షపు గుడారాన్ని కట్టడానికి దేవుడు బెసలేల్ని పిలుస్తాడు. అంటే గాడ్స్ కాల్ ఈస్ టు బిల్డ్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఫర్ హిమ్. ప్రత్యక్షపు గుడారము అంటే దేవుడు నివసించే స్థలము. గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ అమాంగ్ ద పీపుల్. ప్రజలందరూ ఉన్నటువంటి ఆ స్థలములో ప్రభువారు ఉండేటువంటి ఆ పరిశుద్ధమైన స్థలము. అంటే ఇవ్వబడిన పని అన్నది ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ వర్క్. ఓకే, అది ఒక డివైన్ వర్క్. అది చాలా పరిశుద్ధమైన పని, సేక్రెడ్ వర్క్ అన్నమాట అది. సో అలాంటి పరిశుద్ధమైన ఎక్స్ట్రాడినరీ వర్క్ చేయడానికి దేవుడు బెసలేలును పిలుస్తా ఉన్నాడు అనమాట. సో మన జీవితంలో కూడా దేవుడు ఆయన యొక్క దైవికమైన పనిని చేయటానికి మనందరముని ఆయన దైవికమైన పనిలో ఇన్వాల్వ్ అవ్వాలని, పార్టిసిపేట్ చేయాలని దేవుడు మనల్ని ఆహ్వానిస్తా ఉన్నాడు. మనం ఎలాగో దేవుని పనిని చేయగలము? ఒక ఆర్గనైజేషన్ లో మన అందరం వర్క్ చేస్తా ఉన్నాము. ఎంప్లాయీస్ గా మనము ఎలాగో దేవుని పని చేయవలసి ఉన్నది అంటే, ఫస్ట్ సర్వింగ్ ద పీపుల్ దట్ ఆర్ కమింగ్ టు అస్. కస్టమర్స్ గా ఎవరైతే వస్తున్నారో వారికి నమ్మకంగా మనం చేయవలసిన పనిని మనం చేయటం ద్వారా దేవుని రాజ్య పనిలో పాలుభాగస్తులు అవుతా ఉంటాము. తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి వారికి, ఆఫీస్ లో కానివ్వండి, మన ఇంటి దగ్గర, మన నైబర్స్ దగ్గర ఒక లివింగ్ ఎగ్జాంపుల్స్ గా మనం ఒక సజీవ సాక్షులుగా క్రీస్తు ప్రభుని చూపించే వారిగా మనం ఉండటం ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి, అంటే వి కెన్ బిల్డ్ ద గాడ్స్ కింగ్డమ్ ఇన్ దిస్ వే. మరొకటి ఏంటి అంటే, మనం ఉంటున్నటువంటి మన సంఘాలను వి హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ దెమ్ స్పిరిచువల్ గా, తర్వాత ఫినాన్షియల్ గా మనము మన సంఘములను సపోర్ట్ చేస్తూ దేవుని రాజ్య వ్యాప్తిలో మనం వాడబడవలసి ఉన్నాము. ఇక్కడ బెసలేలుని దేవుడు పరిశుద్ధుడైన దేవుని యొక్క నివసించి ఆ పరిశుద్ధమైన స్థలాన్ని నిర్మించుట కొరకు దేవుడు తనని ఎన్నుకున్నాడు. ఆ పరిశుద్ధమైన గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్, ఆ పరిశుద్ధమైన స్థలాన్ని బిల్డ్ చేయడానికి దేవుడు తనని ఎన్నుకుంటున్నాడు అనమాట. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా, మీలో దేవుని ఆత్మ నివసిస్తా ఉందని మీరు ఎరుగరా అని అక్కడ రాయబడి ఉంది అనమాట. పరిశుద్ధమైన దేవుడు మన జీవితాల్లో, మన హృదయంలో నివసించాలని కోరుకుంటా ఉన్నాడు. మనము పరిశుద్ధంగా బ్రతుకుతూ ప్రభు మహిమార్థమే మనం జీవిస్తూ ఆయన రాజ్య వ్యాప్తి కొరకు వాడబడాలన్నదే ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి అలాగూ మనం జీవించి మనం దేవుని రాజ్యాన్ని కట్టడానికి ప్రభు మనకి సహాయం చేయాలని ప్రభుని వేడుకుందాము. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ 35వ అధ్యాయము 34వ వచనం మనం చూసినట్లయితే, అతడును దాను గోత్రికుడును
అహిసామాకు కుమారుడైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. ఇక్కడ ఏం చేస్తున్నారంటే దేవుడు బెసలేలకి ఒక అసిస్టెంట్ ని ఇచ్చాడు. అంటే ఒక్కడినే వదిలిపెట్టలేదు, నువ్వు ఒక్కడివి ఈ పని చెయ్యి అని చెప్పలేదు. దేవుడు ఒక అసిస్టెంట్ ని, లేకపోతే హెల్పర్ గా ఒకళ్ళని ఏర్పాటు చేసి ఇద్దరు కలిసి ఈ పని చేయండి అని ఒక తోడుని తనకి ఇచ్చాడు. మోషేకి అహరోనుని ఎలాగైతే తోడుగా ఇచ్చి ఇద్దరు కలిసి వెళ్ళి ఐగుప్తు రాజుతో మాట్లాడటం, ఇశ్రాయేలుని ఎర్ర సముద్రంలో నుండి దాటించి నడిపించటానికి, అంటే ఒకళ్ళే దేవుడు తన వదిలేయకుండా ఇక్కడ బెసలియేలుకి ఎవరిని, సారీ 24వ వచనం, అహోలియాబును అహోలియాబును తోడుగా అసిస్టెంట్ గా ఇచ్చి చేస్తే, వీళ్ళిద్దరూ కలిసి చేసిన పని ఏంటి అంటే దేవుడు వారికి ఇచ్చిన నిపుణతను, స్కిల్స్ ని ఇతరులకు నేర్పించారు. ఇతరులకు నేర్పించి అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఆ పని వచ్చేలాగా నేర్పించి అందరూ ఆ దేవుని పనిలో ఇన్వాల్వ్ అయ్యేలాగా చేసి దేవుని పనిని చక్కగా పూర్తి చేయడానికి టీమ్ వర్క్ లాగా చేయడం జరిగింది. సో గాడ్ ఎనేబుల్స్ అస్ టు టీచ్ అదర్స్. దేవుడు మనకిచ్చిన నేర్పించిన విషయాలను ఇతరులకు బోధిస్తూ, ఇతరులకు నేర్పిస్తూ, వాళ్ళు కూడా దేవుని పనిలో ఇన్వాల్వ్ అయ్యేలాగా మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. నేను ఈ వాక్యం గురించి ధ్యానం చేస్తా ఉన్నప్పుడు నేను కొత్తగా జాయిన్ అయ్యానండి. నాకు ఈ ఫెలోషిప్ గురించి స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ నాకైతే సరిగ్గా తెలియదు, కానీ దేవుడు ఒక సేవకుని పురుకొల్పి ఆలోచనలు ఇచ్చి ఈ ప్రేయర్ స్టార్ట్ చేయడం జరిగి ఉంటది. కొంతకాలం దేవుని సేవకుడు మాత్రమే వాక్యం చెప్పుంటారు. తర్వాత దేవుని సేవకులకి ఇచ్చిన ఆ ట్రూ కాలింగ్ ఎట్లా అంటే ఇట్ ఇంక్లూడ్స్ మానిటరింగ్, మెంటరింగ్, ట్రైనింగ్ ద అదర్ పీపుల్. ఇతరులు కూడా దేవుని పరిచయలో వాడబడాలి, దేవుడు వాళ్ళని కూడా వాడుకోవాలి అని చెప్పి ఇలాగ వారానికి ఒకరు దేవుని వాక్యాన్ని షేర్ చేసుకోవడానికి దేవుని సేవకులకి దేవుడు నడిపించాడు అనమాట. సో దేవుని పిలుపు అన్నది, దేవుడు పిలిచినప్పుడు, దేవుడు ఒకరిని ఎన్నుకున్నప్పుడు ఆ ఎన్నుకోబడిన వారు ఏం చేస్తారంటే తన చుట్టూ ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుని పనిలో వారిని కూడా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తారు, వారిని మెంటార్ చేస్తారు, మానిటర్ చేసుకుంటా ఉంటారు, వాళ్ళని ట్రైన్అప్ చేసుకుంటా ఉంటారు, వాళ్ళని డిసైపుల్స్ గా దేవుని పనికి వాళ్ళని కూడా లేవనెత్తుతా ఉంటాడు అనమాట. సో మనం కూడా మన చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల్లో మనకి దేవుడిచ్చిన వాక్యాన్ని, దేవుడిచ్చిన బాధ్యతలను ఒక్కలమే చేయటం కాకుండా మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఒక చర్చిలో కానివ్వండి, ఎక్కడైనా సరే మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళని కూడా దేవుని పనిలో ఇన్వాల్వ్ అయ్యేలాగా చేసి వాళ్ళని చక్కగా గైడ్ చేసి వాళ్ళని దేవుని పనిలో స్థిరపడే వరకు మనం వెనుకుండి మానిటర్ చేస్తే తర్వాత వాళ్ళే దేవుని రాజ్య పరిచయలో వాడబడతా ఉంటారు, ముందుకెళ్తా ఉంటారు. డిసైపుల్స్ ని తయారు చేసే బాధ్యత దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించాడు. కాబట్టి షేర్ యువర్ నాలెడ్జ్, ట్రైన్ అదర్స్, ఇన్వెస్ట్ ఇన్ పీపుల్. ఓకే, ఇక్కడ బెసలేలు అలాగే అహోలియాబు ఇద్దరు కూడా ఏం చేశారంటే వారి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా ట్రైన్అప్ చేశారు. వాళ్ళకి ఈ స్కిల్స్ ని నేర్పించి వాళ్ళందరూ కూడా ప్రత్యక్షపు గుడారము ఆ పరిశుద్ధమైన పరిచర్య చేయటానికి అందరూ కలిసి పరిశుద్ధంగా ఆ పరిచర్యలో ఇన్వాల్వ్ అవ్వటానికి వీళ్ళ నేర్పించి ఇన్వాల్వ్ అయ్యేలాగా చేశారు. ఫైనల్ గా మనం చూసినట్లయితే దేవుడు ఎన్నుకున్నాడు, ఆయన ఆత్మచేత నింపాడు, తర్వాత క్రియేటివ్ స్కిల్స్ అన్ని ఇచ్చాడు. వాటితో హౌ దే డిడ్ ద వర్క్ అన్నది కూడా గాడ్ అబ్జర్వ్స్, గాడ్ మ్యాటర్స్ ఇట్, అండ్ ఫైనలీ హీ రివార్డ్స్ ఇట్. ఆ పనిని వాళ్ళు ఎలాగూ చేశారు అన్నది దేవుడు కన్సిడర్ చేస్తాడు. ఇక్కడ వీళ్ళు ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క పనిని ఎంతో ఎక్సలెంట్ గా, నిపుణతతో, నైపుణ్యతతో దేవుడు చెప్పినట్లుగా చేశారనమాట. ఆ పని చెప్పినప్పుడు దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ని జాగ్రత్తగా ఫాలో అవుతూ వాళ్ళు ఆ ప్రత్యక్షపు గుడారాన్ని కట్టడం జరిగింది. సో దేవుడు చెప్పినట్లు చేయటం ద్వారా ఒక మంచి
దేవుడు ఆశించిన రీతిలో ఆ ప్రత్యక్షపు గుడారం ఉండడం చూస్తున్నాం. సో మనము దేవుడు చెప్పిన దానికి విధేయత చూపి మన నిపుణత అంతటిని కూడా దేవుని పనిలో మనం వాడినప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. ఒబీడియన్స్ ప్లస్ ఎక్సలెన్స్ ఇన్ ద వర్క్ విల్ బి ఈక్వల్ టు గాడ్స్ గ్లోరీ. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తూ హృదయపూర్వకంగా నమ్మకంగా దేవుని పని చేస్తే ఆ ఆ పరిచర్య ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది అన్నమాట. కాబట్టి మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో అక్కడ నమ్మకస్తులుగా ఉందాము, ఫెయిత్ఫుల్ గా ఉందాము, సిన్సియర్ గా ఉందాము. ఓకే, దేవుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని కేర్ఫుల్ గా ఫాలో అవుతూ పరిచర్లో ముందుకు వెళ్ళవలసి ఉన్నాము. నోవహు గురించి మనం చూసినట్లయితే నోవహుకి అంతకు ముందు వర్షం అంటే ఏంటో తెలియదు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరికి వర్షం అంటే ఏంటో తెలియదు, ఓడంటే ఏంటో కూడా అంతకంటే తెలియదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నోవహుని పిలిచి ఓడ ఎలాగూ తయారు చేయాలో ఆయనకి డైమెన్షన్స్ అన్ని ఇచ్చాడు. హైట్, విడ్త్, డెప్త్, ఎన్ని అరలు పెట్టాలో, ఎక్కడ కిటికీలు పెట్టాలో, సో ప్రతిదీ కూడా దేవుడు ఎలా బిల్డ్ చేయాలో నేర్పి ఏ ఏ మెటీరియల్ తీసుకోవాలో అవన్నీ దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, సొంత జ్ఞానంతో కాకుండా దేవుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కేర్ఫుల్ గా ఆ ఓడను తాను తయారు చేయడం జరిగింది. కుటుంబం అంతా కలిసి ఎంతో ప్రయాసతో దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయటానికి చెప్పింది చెప్పినట్లుగా చేశాడు. చేసిన తర్వాత తన కుటుంబం ఎలాగ సంరక్షించబడిందో మనం చూస్తున్నాము. దేవునికి లోబడుట ద్వారా కుటుంబం అంతా రక్షింపబడ్డారు. అది స్టిల్ ఇప్పటికీ కూడా బైబిల్లో మనం జెనసిస్ లో ఫస్ట్ చాప్టర్స్ లో మనం చూస్తున్న ఆ ఆర్క్ ఓడ, నోవహు ఓడ ఏదైతే ఉందో అది కొన్ని సంవత్సరాల క్రితం సైంటిస్టులు దాన్ని కనుగొనడం జరిగింది. అరారాతు కొండ ఆ ప్రదేశంలో అది కనుగొనడం జరిగింది. ఆ కొలతలు గాని అది తయారు చేయబడినటువంటి చిట్టి సారకపు మ్రానుతో అది తయారు చేయబడింది. దానిని వాళ్ళు ఆ సైంటిస్టులు అందరూ దాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు బైబిల్లో ఉన్నటువంటి డైమెన్షన్స్ ప్రకారం అది ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. ఇప్పుడు దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, ఒక రిపేర్ చేసి చక్కగా దాన్ని తయారు చేసి అక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగా, దాంట్లో ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టడం ఇప్పటికి ఎంతో మంది వెళ్ళి అది చూస్తున్నారు అనమాట. సో ఎప్పుడో 6000 years బ్యాక్ జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ ని ఇప్పుడు స్టిల్ అది కంటిన్యూ అవుతుంది అంటే దేవునికి ఎంత మహిమ కలుగుతుంది చూడండి. అంటే దేవుడు నోవహుతో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో దాన్ని ఎగ్జాక్ట్ గా ఫాలో అయ్యాడు, చక్కగా ఆ పనిని చేయగలిగాడు. తనకున్నటువంటి నిపుణతను, అంటే బెసలేలకి దేవుడు ఎలాంటి ఆత్మచేత నింపి వాడుకున్నాడో నోవహు గురించి కూడా నేను అదే ఆలోచిస్తూ ఉంటాను. దేవుడు నోవహు కూడా తన జ్ఞానాన్ని ఇచ్చి, నేర్పరితనం ఇచ్చి, స్కిల్స్ ఇచ్చి, అంతకుముందు ఎప్పుడు ఒక ఓడను చూసి ఇంకో ఓడను తయారు చేయడం ఈజీయే కానీ ఏమీ లేని దాన్ని దేవుడు డైమెన్షన్స్ చెప్పినప్పుడు దాన్ని ఇమాజిన్ చేసుకొని క్రియేట్ చేయటం అన్నది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్. కానీ దేవుని కృపతో అది చేయటం వల్ల నేటికి అది నిలిచి ఉంది అన్నమాట. సో కాబట్టి మన జీవితాల్లో మనము దేవుడు మనకు అప్పగించిన పనిని ఆయన చెప్పింది చెప్పినట్లు మనం చేస్తే మన ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. అలాగూ చేయడానికి ప్రభు మనకు సహాయం చేయాలని కోరుకుందాము. బెసలేలుని దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని తయారు చేయడానికి పిలుచుకున్నాడు. ఒక మిషనరీ ఉన్నారు, నేను ముగించేస్తానండి ఒక 5 to 6 minutes. జార్జ్ ముల్లర్ గారి గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. జార్జ్ ముల్లర్ గారు ని దేవుడు ఒక పని కొరకు ఆయనను పిలుచుకున్నాడు. దేవుని పని కొరకు పిలవడం అంటే వాక్యం బోధించటం, సేవ కట్టటం, సంఘాలు కట్టటం ఇది ఒక్కటే కాదు. జార్జ్ ముల్లర్ ని ఆర్ఫన్స్ ని టు టేక్ కేర్ ఆఫ్ ఆర్ఫన్స్, గాడ్స్ కాల్ టువర్డ్స్ జార్జ్ ముల్లర్ ఇస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆర్ఫన్స్. ఆ రోజుల్లో సిస్టమ్స్ అన్ని డిఫరెంట్ గా ఉండినాయి. ఎట్లా అంటే ఆర్ఫన్స్ చాలా మంది ఉండేవాళ్ళు, బట్ తల్లిదండ్రులు లేని వారిని ఆర్ఫన్స్ అంటాం కదా. ఆ ఆర్ఫన్స్ ని ఆర్ఫనేజెస్ లో జాయిన్ చేసుకున్నప్పుడు ఫీజు కట్టాలి. ఇప్పుడు మనం హాస్టల్కి ఎలా అయితే ఫీజు కడితే మనకి అకామిడేషన్, ఫుడ్ ప్రొవైడ్ చేస్తారో, ఆ రోజుల్లో ధనికులైన తల్లిదండ్రులు చనిపోతే ఆ పిల్లల్ని తీసుకెళ్లి ఆర్ఫనేజెస్ లో పెట్టి
మంత్లీనో ఇయర్లీనో ఫీజ్ పే చేసేవాళ్ళు. వాటిని ఆర్ఫనైజెస్ అనేవాళ్ళు. అంతేగాని దిక్కులేని పిల్లలు, తల్లిదండ్రులు లేక, డబ్బులు లేక, తినటానికి తిండి ఇలాంటివి చూసుకోవడానికి ఎవ్వరు లేని పిల్లల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. వాళ్ళు అలాగే స్ట్రీట్స్ లో ఎక్కడ పడితే అక్కడ ఉండేవాళ్ళు అనమాట. అలాంటి పిల్లల గురించి బాధ్యత తీసుకోమని చెప్పి దేవుని యొక్క పిలుపు జార్జ్ ముల్లర్కి వచ్చింది. ఆ పిలుపుని తను తీసుకున్నాడు. తన దగ్గర ఆస్తిపాస్తులు ఏమీ లేవు. విశ్వాసంతో ఆ పరిచయాన్ని మొదలు పెట్టడం జరిగింది. కొన్ని థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ఫన్స్ ని తను చూసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. తన దగ్గర రూపాయి కూడా లేని పరిస్థితులు ఎన్నో రోజులు చూసినప్పటికీ ఆ పిల్లల్ని దేవుడు ఏనాడు కూడా పస్తు ఉంచలేదు. 2 సందర్భాలు నేను మీకు చెప్తాను అండి. ఒకసారి పిల్లలందరూ లంచ్ టైం అందరూ డైనింగ్ టేబుల్స్ దగ్గరికి వచ్చారు. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళకి వడ్డించడం వాళ్ళ ఆనవాయితీ. సో అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన తర్వాత కిచెన్ లో వంట ఏం చేయలేదు, వండడానికి ఏమీ లేదు. ఒక ప్రక్కన ఆ విషయం తెలిసి జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన చేస్తా ఉన్నారు. కుకింగ్ టీం అంతా ప్రార్థన చేస్తున్నారు. సర్వింగ్ టీం వచ్చి డైనింగ్ టేబుల్స్ దగ్గర కూర్చున్న పిల్లలందరితో మోకరించండి, ప్రార్థన చేసుకుందాం, ఈ రోజు తినబోయే ఆహారం తినే ముందు ప్రార్థన చేసుకుందామని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి తినడానికి అక్కడ ఏమి వండలేదు, ఏమీ లేదు. విశ్వాసంతో ప్రభు పాదాలు పట్టుకుని గోజాడుతూ ఉంటే సరిగ్గా అదే టైంలో ఆమెన్ అనే టైంలో అంటే గాడ్ విల్ ప్రొవైడ్ అంటే ఆ నీడ్ ఎప్పుడైతే ఉందో రైట్ టైంలో దేవుడు ప్రొవైడ్ చేస్తాడు అనడానికి ఇక్కడ మనం ఒక సాక్ష్యం అన్నమాట. సో సరిగ్గా వాళ్ళు ప్రార్థన ముగించే సమయానికి ఒక ఆయన రావడం, ఒక బేకరీ యజమాని వచ్చి, ఈ రోజు ఉదయం తెల్లవారుజామున దేవుడు నన్ను లేపాడండి, జార్జ్ ముల్లర్ గారి యొక్క ఆర్ఫనేజ్ కి బ్రెడ్ తయారు చేయమని చెప్పాడు. ఉదయం 3 గంటల నుంచి లేచి నేను ఈ పనులన్నీ బ్రెడ్స్ అన్ని తయారు చేసి తీసుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది, ఐఎమ్ సారీ అని చెప్పి ఆ బ్రెడ్ ని సర్వ్ చేయడానికి ఇస్తాడనమాట. సో లాస్ట్ మినిట్ లో దేవుడు వారికి అది ప్రొవైడ్ చేశాడు. మరొకసారి ఏమైంది అంటే తినడానికి సేమ్ ఇట్లానే, తినడానికి ఏమీ లేదు వారి దగ్గర. కానీ ఆ విషయం తెలిసి జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన చేస్తున్నారు, కుకింగ్ టీం ప్రేయర్ చేస్తున్నారు, పిల్లలందరూ డైనింగ్ టైప్ దగ్గరికి వచ్చారు. వాళ్ళని ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ప్రార్థన చేసి ముగించే సమయానికి మరొక అద్భుతాన్ని దేవుడు అక్కడ జరిగించాడు. ఏమైంది అంటే పాలు తీసుకెళ్లే వ్యాన్ ఒకటి వెళ్ళాలి, ఒక చోట పాలు వాళ్ళు సప్లై చేయాలి. సప్లై చేస్తానికి వెళ్తున్న సమయంలో ఆ వ్యాన్ బ్రేక్ డౌన్ అయ్యింది. అది మళ్ళీ బాగు చేయించుకొని ఆ పాలు వాళ్ళకి సప్లై చేయడానికి చాలా టైం పడుతుంది, పాలు పాడైపోతాయి, విరిగిపోతాయి అనుకొని ఈ పాలు అంతసేపు ఉంటే పాడైపోతే, సో దాని బదులు దగ్గరలో ఉన్నటువంటి ఈ ఆర్ఫనేజ్ లో, జార్జ్ ముల్లర్ గారి ఆర్ఫనేజ్ లో ఇస్తే అక్కడ పిల్లలకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ సమయానికి వీళ్ళ దగ్గర ఏమీ లేని సమయంలో ప్రార్థన చేస్తుండగా వాళ్ళు వచ్చి ఆ పాలను ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇలాగూ అతను జార్జ్ ముల్లర్ గారు విశ్వాసంతో దేవుడు తనకిచ్చిన పిలుపులో ముందుకు వెళ్ళాడు అనమాట. బెసలేలు మనం చూసినట్లయితే దేవుడిచ్చిన పిలుపులో నిపుణతతో, అంటే దేవుడిచ్చిన పనిని నైపుణ్యంతో, స్కిల్స్ తో ఆ ప్రత్యక్షపు గుడారాన్ని కట్టాడు. ఇక్కడ మనం జార్జ్ ముల్లర్ గారిని మనం చూసినట్లయితే జార్జ్ ముల్లర్ గారు విశ్వాసముతో ఆయనకు దేవుడు అప్పగించిన పనిని చక్కగా నమ్మకంగా చేశాడు. ఇద్దరు కూడా దేవుని చేత వాడబడినారు. ఒకసారి ఒక చిన్న గ్రామంలో ఒక కార్పెంటర్ ఉన్నాడట. తన దగ్గర చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి, వాటితో తను సామాన్యమైన పనులు చేసుకుంటూ తన లైవ్లీహుడ్ ని గడిపేవాడు. తన దగ్గరలో ఉన్న ఒక చర్చ్, ఒక మందిరం పాడైపోయి శిథిలమైపోయిన అవస్థలో ఉంటే మందిరం మూసేశారు, అక్కడ ఆరాధన జరగట్లేదు. తినకి దేవుడు చిన్న భారాన్ని పెట్టి కొంచెం కార్పెంటరీ వర్క్ వచ్చు కాబట్టి వెళ్ళి ఆ మందిరాన్ని తీసి కొంచెం పూజలు అవి దులిపి ఇరిగిపోయిన బెంచీలన్నిటిని సరిచేసి డోర్స్ అన్ని సరిచేసి అక్కడ కొద్దిగా దేవుని పనిని, అంటే మందిరాన్ని బాగు చేయడం స్టార్ట్ చేశాడు. ఎవరు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఎవరు తనకి శాలరీ కానీ రికగ్నిషన్ ఏమి లేదు, శాలరీ ఏమి లేదు. కేవలం దేవుని పని అక్కడ ఉంది, అవసరత ఉంది,
నాకు దేవుడు చిన్న ఈ పని ఇచ్చాడు, నా దగ్గర టూల్స్ ఉన్నాయి, ఆ స్కిల్ కొంచెం ఉంది, కాబట్టి ఆ పనిని దేవుని మందిరాన్ని తిరిగి బాగు చేయడంలో నేను యూస్ చేయాలి అనుకొని జస్ట్ విత్ విల్ఫుల్ హార్ట్ వెళ్ళి అక్కడ దేవుని మందిరాన్ని బాగు చేయడం స్టార్ట్ చేస్తాడు అన్నమాట. సో ఆ డెడికేషన్ చూసిన ఆ గ్రామస్తులు కొన్ని దినాలకి తనతో పాటు కలిసి వచ్చి వాళ్ళు కూడా ఆ మందిరం అంతటిని ఆ రిపేర్ చేయడానికి వాళ్ళందరూ ఏకీభవించి ఆ పనిని కంప్లీట్ చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ మందిరం అంతా చక్కగా చేయబడింది, ఆరాధన అక్కడ స్టార్ట్ చేయబడింది. సో బెసలీయులు లాగా ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి యవనస్తుడైనటువంటి ఈ కార్పెంటర్ తనకు ఉన్నటువంటి చిన్న స్కిల్స్ ని, పెద్ద కార్పెంటర్ ఏం కాదు, బట్ తనకున్న కొద్దిపాటి స్కిల్స్ ని యూజ్ చేసి దేవుని పనిని నమ్మకంగా చేయటం వల్ల దేవుని మందిరం తిరిగి ఓపెన్ అయింది. అనేకులు వచ్చి దేవుని వాక్యం విని మేలు పొందటం జరిగింది. కాబట్టి మనము మన జీవితంలో బెసాలియలు వలె, జార్జ్ ముల్లర్ వలె, అలాగే ఇక్కడ ఉన్నటువంటి చిన్న యవనస్తుడైనటువంటి ఆ కార్పెంటర్ వలె మనకు కూడా దేవుడు మనందరినీ ఎన్నుకున్నాడు. మనం బెసలీల జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్ దేవుడు మనల్ని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత ఆయన తన ఆత్మతో మనల్ని నింపుతున్నాడు. ఆయన తన ఆత్మతో నింపి ఆ పని చేయటం కావాల్సిన ఎబిలిటీస్ అన్నిటిని, స్కిల్స్ ని, క్రియేటివిటీని అంతటిని దేవుడు ఎక్విప్ చేస్తున్నాడు, వాటన్నిటిని మనకి సమకూరుస్తున్నాడు. తర్వాత పరిశుద్ధమైన దేవుని పరిచర్య చేయటకు ఆయన మనల్ని ఎన్నుకున్నారు. ఆ పరిచర్య చేసేటప్పుడు మనం ఒక్కరిమే కాకుండా టీమ్ గా మన చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా ప్రభు పరిచర్య కొరకు లేవనెత్తే వారిగా మనం ఉండాలి. ఆ తర్వాత ఆ పరిచర్య మనం ఎలాగూ చేశాము అన్నది దేవుడు చూచి దానికి తప్పకుండా రివార్డ్ ఇచ్చే రోజు ఒకటి ఉంది. మనందరము కూడా దేవుని రాజ్య వ్యాప్తిలో అలాగూ వాడబడి అనేకులను ప్రభు నిత్యత్వం కొరకు మనం అనేకులను సిద్ధపరచటమే ఆయన యొక్క ఉద్దేశం. ఆయన యొక్క గొప్ప సంకల్పం ఏంటి అంటే, ఆయన ఉండే స్థలములో మనందరం కూడా ఉండాలని, మనతో పాటు అందరూ కూడా అందరూ అంతటా రక్షణ పొందవలనని ఆయన రాకడను ఆలస్యం చేస్తా ఉన్నాడు. సో అందరినీ నిత్యత్వానికి నడిపించటానికి ప్రభు మనకి సహాయం చేసేలాగా ఆయన మనల్ని ఎన్నుకున్నారు. He chose us he knows us by our names. పేరు పెట్టి ఆయన మనం ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన గొప్ప ఉద్దేశాలు మనము నెరవేర్చి ఆయన అనేకులను ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు వాడటానికి ప్రభు మనకి సహాయం చేసేలాగా మనం ప్రార్థన చేసుకుందాము. బెసలేల్ని వాడుకున్నాడు, బెసలేల్ నమ్మకంగా ఆయన పరిచర్లో ఉన్నాడు. జార్జ్ ముల్లర్ తనకి ఇవ్వబడిన పనిలో నమ్మకంగా ఉండి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కాబట్టి ఏదో స్టేజ్ మీద కనబడే అవకాశాలు మనకు ఉండకపోవచ్చు, కానీ వెనుకుండి చేసే పరిచర్ని ఎవరు రికగ్నైజ్ చేయకపోయినా సరే కంపల్సరీ దానికి రివార్డ్ ఇచ్చే దేవుడు ఉన్నాడు, రివార్డ్ ఇస్తాడు. కాబట్టి నిత్యత్వం కొరకు మనం ఏమి చేస్తున్నాం అన్నదే ఇట్ మ్యాటర్స్. సో దాని కొరకు మనం సిద్ధపడవలసిందిగా కూర్చున్నాం. చివరిగా 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో, ఎవడైనాను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని నెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. సో యజమానుడు వాడుకొనటానికి సిద్ధంగా ఉన్నాడు, అందుకే మనం ఇక్కడ ఉన్నాము. కాబట్టి ఆయన వాడుకునేటకు అర్హమైన పాత్రలుగా, పరిశుద్ధమైన పాత్రలుగా మనం ఉండి అనేకులను ప్రభు కొరకు త్రిప్పడానికి ప్రభు మనకు సహాయం చేయలాగున ప్రార్థన చేసుకుందాము. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన యేసయ్యా, పేరు పెట్టి మమ్మల్ని పిలుస్తూ మమ్మల్ని ఎన్నుకున్నందుకే నీకు వందనాలు. ఎన్నుకోవడమే కాక మమ్మల్ని ఆత్మచేత నింపి నీ యొక్క శక్తి సామర్థ్యాలను మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు. అనేకులను, నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించటానికి లోకానికి వచ్చి మంచి మాదిరి చూపించి తిరిగి పరలోకానికి వెళ్ళి మేము కూడా నీతో కూడా ఉండులాగున మా కొరకు నివాసములు కట్టు వెళ్ళి ఉన్నావు. అలాంటి పరిశుద్ధమైన స్థలములో మేమును ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ పరిశుద్ధమైన స్థలంలో ఉండటానికి మమ్మలను
నాయన ఆ రాజ్య వ్యాప్తి కొరకు అనేక ఆత్మలను ప్రభు సన్నిధికి లాగేవారిగా, దేవ లేవనెత్తే వారిగా మేము అందరము కూడా అలా సిద్ధపడటానికి సహాయం చేయండి. బెసలేల్ను వాడుకున్న దేవుడవు, జార్జ్ ముల్లర్ని నువ్వు పిలిచినప్పుడు, లోబడినప్పుడు ఎంతో చక్కగా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అలాంటి జీవితాలు మీరు మాకును దయచేసి కంప్లీట్ గా విధేయత చూపి నీ లోబడి అనేకులకు ఆశీర్వాదకరంగా, నీ నామానికి మహిమకరంగా మేమందరం ఉండినట్లుగా ప్రభువా మీరు మాకు సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.